చాలా బాగుంది ఫ్రెండ్స్. నాటుకోడి గుడ్డు అండ్ నాటుకోడి మాంసం, టమాటా పచ్చడి, ఆనియన్స్, లెమన్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి అదే మీ ఇంట్లో వంట చేసి తినండి. ఈరోజు నాటుకోడి గుడ్లు ఫ్రై చేయబోతున్నాము. మీరు ఎప్పుడైనా నాటుకోడి గుడ్లు ట్రై చేశారా? రండి, ఎలా చేస్తానో చూపిస్తాను. ఫ్రెష్ ఆర్గానిక్ పుదీనా. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం, తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం, కొంచెం ఎల్లుల్లి వేసుకుందాం, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో క్యాప్సికం వేసుకుందాం. నాటుకోడి గుడ్లు ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పక్కాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారైనా. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి, ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మన స్టార్ ఐటెం నాటుకోడి గుడ్లు అందులో వేసుకుందాం. కొంచెం స్లోగా కలుపుకోండి, లేకపోతే గుడ్లు పగిలిపోయినాయి అంటే ఇంకా పుల్టలాగా అయిపోద్ది. స్మూత్గా చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం, ధనియాల పొడి, కారం, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇందులో ఫైనల్ టచ్ కింద పుదీనా వేసుకుందాం. పుదీనా, అన్నం పెట్టినలా ఉంటుంది. నేను అడ్డుకుని పెట్టుకొని నాటుకోడి చికెన్. ఆవకాయ పచ్చడి. మధ్యకి లాగండి ఫస్ట్. నేను రా కోడిగుడ్లు ఇలా వేసారు, చికెన్, మటన్,
మాట్లాడుకుంటాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కలుపుతున్నాను, మీరు కూడా తినండి. తినండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాటుకోడి ముద్దు అండ్ నాటుకోడి మాంసం, టమాటా పచ్చడి, ఆనియన్స్, లెమన్. చాలా బాగుంది. రైస్తో మీరు ఇంకా కూడా ట్రై బాగుంది. చేసి అదే మీ ఇంట్లో వంట చేసి తినండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. సూపర్ ఉంది బాయ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చెప్పండి. ఇక్కడ చేతి దగ్గర చూపిస్తాను. అలాగే ఆ గుడ్డు కలుపుకొని అందులో ఉల్లిపాయ పెట్టి కొంచెం లెమన్ పిండి అద్భుతం.